టాక్ అబౌట్ ఇనిక్విటీ. ఇనిక్విటీ అంటే ఎప్పుడైనా ఎవరన్నా పదవి విన్నారా? ఇనిక్విటీ అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? వాట్ ఈజ్ సిన్, ఇన్ఫర్మిటీ అండ్ ఇనిక్విటీ. ఈరోజు ఇనిక్విటీ మీద స్టడీ చేద్దాం అనమాట. ఇనిక్విటీ అంటే ఏంటంటే, ఇనిక్విటీ ఈజ్ లైక్ ఎ వీక్నెస్, బలహీనత. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, దాని లిటరల్ మీనింగ్స్ ఏంటంటే బెండ్ అండ్ టు ట్విస్ట్. ఇనిక్విటీ క్యాన్ బి అన్ ఇన్ఫర్మిటీ. ఇనిక్విటీ అంటే అది ఒక వంకరి స్వభావం, వంకరి బుద్ధి. చూడండి, కోపం ఎక్కువ అంటాం. ఓకే, కోపం ఎక్కువ, వాళ్ళ విశ్వాసులే, ప్రార్థనాపరులే, కానీ కోపం ఎక్కువ. దాన్ని ఏమంటారు? ఇనిక్విటీ అంటారు. అంటే వంగిపోయింది అనమాట, బెండ్, ట్విస్ట్. చూడండి, కొన్ని కొమ్మలు ఇలా ఉంటాయి అంతే, అలా వంగిపోయి ఉంటాయి. ఇక్కడి నుంచి ఇలాగ వస్తాయి, ఇలా ఎందుకు ఇలాగ స్ట్రైట్గా ఎందుకు లేదంటే అంతే, అది అలా వంగిపోయింది. దట్స్ ద నేచర్, దట్స్ అన్ ఇనిక్విటీ. దాన్ని ఇనిక్విటీ, ట్విస్ట్ అయిపోయింది అనమాట. అది అలా వంగిపోయింది, అలా పాడైపోయి ఉందన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాన్ ఇనిక్విటీ, రైట్? ఇప్పుడు ఎంతమంది నా కోపం పోవాలనుకొని ఇప్పుడు దాకా పోగొట్టుకోలేదు? దాన్ని ఏమంటారంటే, ఏంటది, నాకు అది పోవట్లేదు, మళ్ళీ ఎవరో ఏదో అంటారు, మళ్ళీ వెంటనే బయటకు వచ్చేస్తుంది, ఇలాగంటారు, బయటకు వచ్చేస్తుంది. హౌ టు ఓవర్కమ్ ఇనిక్విటీ? కొన్ని బలహీనతలు ఉంటాయి. దీస్ ఆర్ ఇనిక్విటీస్. మానేద్దాం అనుకుంటారు, త్రాగుడు మానలేదు, స్మోకింగ్. ఓకే, ఇంకా కొన్ని స్వభావాలు, చాలా ఇమోషన్స్, స్వభావాలు. కొన్ని వాళ్ళు పెరిగిన వాతావరణం మూలంగా వస్తాయి, కొన్నిసార్లు కొన్ని బాధల వల్ల వస్తాయి. నౌ లెట్స్ స్టడీ అబౌట్ దిస్ ఇనిక్విటీ. సాధారణంగా ఈ ఇనిక్విటీ అనే దానికి మరి పాపం అంటే ఏంటి? ఈ బలహీనత వల్ల ఏమొస్తుంది? పాపం. బికాస్ ఆఫ్ ద ఇనిక్విటీ యు కమిట్ సిన్. ద వీక్నెస్, ఇది ఒక బలహీనత అనమాట, ట్విస్ట్, బెండ్. మరి దేవుడు పాపాన్ని క్షమిస్తాడా, బలహీనతను క్షమిస్తాడా? ఇనిక్విటీ అంటే ఒక బలహీనత. ఓకే, నిశ్చయముగా మన పాపాలను ఆయన భరించాడు. మరి బలహీనత ఏంటి? వాట్ అబౌట్ ద ఇనిక్విటీ? మరి దీన్ని క్షమిస్తాడా? ఒకవేళ క్షమించిన, నీ బలహీనత బెండ్, వంగి ఉంది కాబట్టి నువ్వు మళ్ళా చేస్తే నిన్ను క్షమిస్తాడా, క్షమించడా? విల్ గాడ్ ఫర్గివ్ యూ, yes or no? ఎంతమందికి అర్థమైంది మెసేజ్ టైటిల్? అందరూ బలహీనత అనండి. ఆదికాండం 15:16. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక, ఇక్కడ అక్రమము అంటే చూడండి, ఇనిక్విటీ, బలహీనత అనమాట. అంటే అలా చేస్తూనే ఉంటారనమాట, అక్రమం. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా. అంటే ఈ బలహీనతని ఏ తరం తర్వాత దేవుడు తీర్పు తీరుస్తున్నాడు? ఇక్కడ 4వ తరం తర్వాత. జనరేషన్ విత్ ఇనిక్విటీ, బై పాసింగ్ ఆన్ ద ఇనిక్విటీ ఒక తరం నుంచి ఇంకో తరంకి ఇలా వస్తుందండి. సో ఈ పాపం పండాలి అంటారు చూసారా, ఇదనమాట. ఇది చేస్తూ 4వ తరంకి పండుతుంది కాబట్టి అప్పుడు ఇజ్రాయేలీలు మోషేతో వెళ్ళి దాన్ని ఆక్రమించుకుంటారంట, రైట్? ఆదికాండం 19:15. జెనసిస్ చాప్టర్ 19:15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. When the morning arose, that the angels hasted Lot, saying, Arise, take the wife, the 2 daughters which are here, lest thou consumed in the iniquity of the city. తెల్లవారినప్పుడు ఈ దూతలు లోతుని త్వరపట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. ఏ ఊరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ? సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణం గురించి మాట్లాడుతున్నారు. అంటే వారిలో ఇనిక్విటీ, అంటే వారిలో ఉండేటువంటి, ఇక్కడ ఏమంటే ఇక్కడ దీన్ని దోష శిక్ష అంటున్నారు. ఇక్కడ దోష శిక్ష, రైట్? ఇనిక్విటీ, బలహీనత అనే పదం చూస్తున్నాం చూసారా. ఇది ఇక్కడ చూస్తే ఇది ఎన్నో తరమో తెలీదు. మొత్తానికి ఈ సొదొమ గొమొర్రా యొక్క తరాల్లో 2వ తరమో, 1వ తరమో, 4వ తరమో తెలియదు. ఆ దోషము, ఆ బలహీనత దోషము పెరిగిపోవడం వల్ల
వారికి ఏమొచ్చేసిందంట? దోష శిక్ష. ద ఇనిక్విటీ విల్ బి పనిష్డ్. మరి అమోరీయులు కూడా మరి శిక్ష వచ్చేసింది, ఇజ్రాయెల్లో వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. రైట్. సో ఇనిక్విటీ. ఎంతమందికి అర్థమైంది బలహీనత అంటే? రైట్. సో ఇనిక్విటీ. నా వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు డూ అబౌట్ ద ఇనిక్విటీ? నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఒకసారి 5కి వెళ్దాం. Thou shalt not bow down thyself to them, nor serve them, for I the Lord God am a jealous God, visiting the iniquity of the fathers upon the children unto the 3rd and 4th generation of them that hate me. ఇక్కడ now let us see the difference. ఇక్కడ ఏమనుందంటే, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. అంటే ఇక్కడ తండ్రుల దోషమును మరి కుమారుల మీద వేస్తున్నాడంట. ఎవరి విషయంలో? ఆయన్ను ద్వేషించు వారి విషయంలో. ఆయన్ను ద్వేషిస్తే తండ్రుల యొక్క బలహీనత కుమారుల్లోకి వెళ్తుందంట. మరి ఆయన ఒకవేళ ప్రేమిస్తే, మరి మీ అందరికీ కోపం తగ్గలేదన్నారు. ఓకే, కొంతమందికి 20, కొంతమందికి 30, కొంతమందికి 40, కొంతమందికి 60, 70 ఏళ్ళు. ఓకే, మీరందరూ దేవుని ప్రేమిస్తున్నారు అనడానికి 100% గ్యారంటీ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు కదా. సో యు ఆర్ లవింగ్ గాడ్ 100%. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఓకే, అందరూ 100% దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు లెక్క. మీకు ఒక ఉదాహరణ చెప్తా. అబ్రహాము భయపడ్డాడు. అంతకుముందే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, తర్వాత నీకు పిల్లలు పుడతారు, నీ సంతానము ఇసుకరేణుల వల్లే చేస్తాను. ఓకే, నీ ద్వారా భూలోకములో సమస్త వంశావళి ఏమవుతారంట? ఆశీర్వదించబడతారు అన్నాడు. ఓకే, అయినప్పటికీ కూడా దేవుడు కాపాడతాడు అని వాగ్దానం ఇచ్చాడు, మాట్లాడాడు. అయినప్పటికీ భయపడి సారాతో ఏమంటాడు? వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, రాజు పంపించి ఎవరు ఆమె అని అడిగినప్పుడు ఏం చెప్తాడు అబ్రహాము? నా చెల్లెలు అంటాడు. మళ్ళా ఒక 20 సంవత్సరాల తర్వాత, అప్పుడు సారాకు 90, అబ్రహాముకి 100 సంవత్సరాలు. అప్పుడు మళ్ళా రాజు అడుగుతాడు. రాజు అడిగిన అబ్రహాం మళ్ళా ఏం చెప్తాడు? భార్య అంటాడా, చెల్లె అంటాడా? చెల్లె అంటాడు. అంటే భయం ఏముంది? ఎందుకు అలా చేశాడు? భయం, ఫియర్. అంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని వాక్యానుసారంగా వెళ్తున్నాడు. అయితే భయం అనేటువంటిది అబ్రహాములో ఎంతకాలం ఉందని చూస్తున్నాం మనం యావరేజ్గా. అబ్రహాము యాత్ర బయలుదేరినప్పుడు ఆయనకి 75, సారాకు 65. ఓకే, 10 ఏళ్ళు తేడా. రైట్. మరి అబ్రహాముకి 100 అయినప్పుడు సారాకి ఎంత? 90. సో ఎంత ఉంటుంది గ్యాప్? 15 సంవత్సరాలు. అంటే అబ్రహాములో విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఒక బలహీనత ఎంతకాలం ఉండని చూసాం మనము? 15 ఏళ్ళు వేసుకోండి. దాని తర్వాత ఇస్సాకు రెబెక్కాను తీసుకొని రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు, రాజు ఈమె ఎవరు అన్నప్పుడు ఇస్సాకు ఏమంటాడు? చెల్లె అంటాడు. సో ఇక్కడ ఇతనికి ఉండేటువంటి ఈ బలహీనత ఇందాక చూసాం డిక్షనరీలో, బెంట్ అంటే వంగి ఉండడం, ట్విస్ట్. ఇది మరి అబ్రహాము నుంచి ఎవరికి వెళ్ళడం చూస్తున్నాము? ఇస్సాకు వెళ్ళడం చూస్తాం. ఓకే, దీన్ని బట్టి చూస్తే దేవుణ్ణి ప్రేమించువారు, దేవుని ద్వేషించు వారికి ఆయన ఏమంటున్నాడు? మీ బలహీనత పిల్లలకి వేస్తానంటున్నాడు. రైట్. ఇక్కడ దేవుని ప్రేమించే వారిలో కూడా భయం అనే బలహీనత తర్వాత తరానికి వెళ్ళడం చూసారా లేదా? ఏంటి తేడా? దానికి దీనికి ఏంటి తేడా? అంటే ఈ లెక్కన దేవుని ప్రేమించుతున్నా, దేవుని ద్వేషిస్తున్నా బలహీనత కంటిన్యూ అవడం చూస్తున్నావా లేదా? రైట్. నిర్గమకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఆయన ప్రకటించాడంట ఇలాగా, మరి నేను 1000 మందికి కృపను చూపిస్తాను, కానీ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక
3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకను కుమారుల మీదకి మరి కుమారుల మీదకి రప్పిస్తాడని ప్రకటిస్తాడు. కొన్నిసార్లు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక వాక్యాన్ని మనం తీసుకొని బైబిల్లో ఇదే అని దాని మీద మొత్తం కట్టేయచ్చా? రైట్. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. అయితే ఇప్పుడు తన్ను ద్వేషించు వారికి బలహీనతలు మరి ఎలాగ ఉంటాయంట, మరి తన్ను ప్రేమించు వారికి మరి ఆయన కృపను చూపిస్తాడంట. మోషే ఏం ప్రార్థిస్తాడో చూద్దాం. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల్లో ఇజ్రాయేలీలు మారారా లేదా? మరి ఒక చోట దేవుడికి కోపం వచ్చేసి నేను వెళ్ళను మోషే, నీతో నేను ఒక దేశాన్ని చేస్తాను అని చెప్పాడు. నిన్ను నేను ఒక దేశముగా చేయగలను అని చెప్పాడు. అప్పుడు మోషే ఏమన్నాడో చూద్దాం దేవుని విషయమై. నేను ఇంక వీళ్ళతో రాను, నా వల్ల కాదు. నిర్గమకాండం 34:9. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలను. వీరు లోబడినోళ్ళని ప్రజలు. ఆగండి, వీళ్ళు ఎవరంట? ఎవరు ఫిక్స్ అయిపోయారు లోబడినోళ్ళ ప్రజలని? ఎందుకంటే ప్రాబ్లం వస్తే కిందకి వంగి ఏం తీసుకొడదాం అనుకుంటున్నారు? నీళ్ళు లేకపోతే, మన్నా లేకపోతే, ఏ జరిగినా సరే చంపేద్దాం అంటున్నారు. ఒక్కసారైనా విడిపించావయ్యా, దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావాలను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుము అనెను. అదేంటది? దోషాన్ని, ఒకవేళ తెలుగే బైబిల్ చదివారనుకోండి మీరు, దోషాన్ని పాపాన్ని క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకోమంటాడు. వీళ్ళు లోబడనొల్లని ప్రజలు కదా. ఇంగ్లీష్లో చూద్దాం. అండ్ హీ సెడ్, ఇఫ్ నౌ ఐ హావ్ ఫౌండ్ గ్రేస్ ఇన్ ద సైట్ ఓ లార్డ్, లెట్ మై లార్డ్ ఐ ప్రే ది గో అమాంగ్ us. ఫర్ ఇట్ ఈస్ ఎ స్టిఫ్ నెక్కెడ్ పీపుల్. అంటే ఏంటి? లోబడినోళ్ళని ప్రజలు. ఇక్కడేమో స్టిఫ్ నెక్కెడ్. స్టిఫ్ నెక్ అంటే చూసారా? స్టిఫ్ నెక్ అంటే మెడ ఎలా ఉంటుంది అనమాట, వంగది ఇలా వెళ్దు. ఇట్ ఈస్ స్టిఫ్ నెక్కెడ్ పీపుల్ అంటే లోబడినోళ్ళని ప్రజలు. అండ్ పార్డన్ అవర్ ఇనిక్విటీ అండ్ అవర్ సిన్. రెండు మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటి ఇనిక్విటీ, ఇంకొకటి సిన్. తెలుగులో ఇనిక్విటీని ఏమంటున్నాడు? దోషము. సిన్ని పాపం. సాధారణంగా మనం దోషం అంటే 2 అనుకుంటాం. చూసారా ఎంతమంది చూసారు? ఇనిక్విటీ అనే దానికి తెలుగులో పదాలు మారిపోతున్నాయి కదా. దోష శిక్ష అన్నాం. ఓకే, ఇనిక్విటీ అండ్ అవర్ సిన్. పాపాన్ని అయితే క్షమిస్తాడు, బలహీనతను క్షమిస్తాడా దేవుడు? విల్ గాడ్ ఫర్గివ్ అన్ ఇనిక్విటీ? సిలువలో మన పాపాలు పోయాయా, బలహీనతలు పోయాయా? పాపాలు పోయాయి. రైట్. గో అమాంగ్ అండ్ పార్డన్ అవర్ ఇనిక్విటీ అండ్ సిన్. ఇక్కడ మోషే ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? పాపాన్నే కాదు, దేనికి క్షమించాలంట? బలహీనత అంటే మారని బుద్ధిని కూడా క్షమించాలంట. ఇదేంటిది? ఎప్పుడైనా ఎవరైనా మారని బుద్ధిని ఎవరినైనా క్షమించారా లేదా? ఇనిక్విటీ. మరి మీరే క్షమించారు, మరి ఈ లెక్కన దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? మరి క్షమించకపోతే మరి ద్వేషించి వాళ్ళ మీద వాళ్ళని వచ్చి మరి అమోరీయులు ఎందుకు శిక్షించాడు? తర్వాత సొదొమ గొమొర్రాను ఎందుకు శిక్షించాడు? ఒకవేళ క్షమిస్తే అమోరీయులు క్షమించాలా లేదా? అమోరీయులు క్షమించాడా? 4వ తరాన పండింది. వాళ్ళందరూ దేశాన్ని ఎవరికి ఇచ్చేశాడు? ఇజ్రాయెల్కి ఇచ్చేశాడు. సొదొమ గొమొర్రా పాపం పండింది. ఏ వాన కురిసింది? వడగండ్ల వాన వచ్చి మొత్తం పట్టణం అంతా పట్టణం అయిపోయింది. హెయిల్ స్టార్మ్ డిస్ట్రాయిడ్. మేబీ నిమిషాల్లో ఆ పట్టణం మనుషులు వస్తువులు అంతా బూడిదైపోయినట్టు. ఓకే, నౌ ఇఫ్ ఇనిక్విటీ వాస్ being forgiven, why was not the iniquity of Amorites and Sodomites were forgiven? ఇప్పుడు చెప్పండి, దేవుడు బలహీనతను క్షమిస్తాడా, పాపాన్ని క్షమిస్తాడా? పాపము వల్ల వచ్చి జీతము మరణము. మరి పాపాన్ని క్షమిస్తే మరణం ఎందుకు వస్తుంది? Now how to deal with this today? అయితే ఇక్కడ మోషే తెలివైనోడు. దేన్ని క్షమించమని అడుగుతున్నాడు? దోషమును పాపమును, ఇనిక్విటీ అండ్ సిన్. ఇజ్రాయేలీలని మధ్యలో దేవుడు చంపేశాడా, లేకపోతే వారిని తర్వాత తరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడా? ఇజ్రాయెల్ తీసుకెళ్ళాడా లేదా? తీసుకెళ్ళాడు. మరి ఇజ్రాయేలీల యొక్క బలహీనత ఉంది, వారిని కానాను తీసుకెళ్ళాడు. మరి అమోరీయుల్ని ఎందుకు క్షమించలేదు? అయితే ఇక్కడ మోషే అడిగినట్లు బలహీనతను కూడా క్షమించాడా, క్షమించలేదు? ఇజ్రాయెల్ యొక్క బలహీనతను మనం క్షమించినట్టు చూస్తున్నాం. వీ హ్యావ్ సీన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్. అంటే ఏంటి? ఇక్కడ దేవుణ్ణి ప్రేమించు వారితోటి గాడ్ ఈజ్ డీలింగ్ డిఫరెంట్లీ విత్ ఇనిక్విటీ.
ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి విషయమై బలహీనతలను వేరుగా డీల్ చేస్తున్నాడు, వారి పాపాలను వేరుగా డీల్ చేస్తున్నాడు. ఆయన ద్వేషించు వారి విషయమై ఆయన బలహీనతలను వేరుగా డీల్ చేస్తున్నాడు, పాపాలను వేరుగా డీల్ చేస్తున్నాడు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద డీలింగ్ ఆఫ్ ఇనిక్విటీ అండ్ sin ఇన్ పీపుల్ హూ లవ్ గాడ్ అండ్ ఇన్ పీపుల్ హూ డోంట్ లవ్ గాడ్. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. దేవుడు లోకమును ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుణ్ణి ఇచ్చాడు. అబ్రహాము ఎవరిని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు? కుమారుణ్ణి ఇవ్వడానికి. ఓకే, కాబట్టి అబ్రహాములో బలహీనత ఉన్న దేవుడు అబ్రహాము యొక్క బలహీనతకు కృప చూపించాడు. ఆ బలహీనత ఇస్సాకులో వెళ్ళినా ఇస్సాకులో కూడా కృప చూపించాడు. కానీ అమోరీయుల్లో ఆ కృప చూపించలేదు, సొదొములో ఆ కృప చూపించలేదు. ఎంతమందికి అర్థమైంది? నా ఇక్కడ అబ్రహాము దేవుని ప్రేమించాడు, ఇస్సాకు దేవుని ప్రేమించాడు, యాకోబు కూడా దేవుణ్ణి ప్రేమించాడు. యాకోబు కూడా భయస్తుడే. దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి మామకి చెప్పి రాకుండా ఏం చేశాడు? అర్ధరాత్రి పూట ఏం చేశాడు? మొడమలు సర్దుకొని పారిపోయాడు. ఓకే, అతను కోపం వచ్చేసాడు. సో దేర్ ఈజ్ ఫియర్, బలహీనత, భయం అనేటువంటి ఒక బలహీనత మనము ఇతనిలో చూస్తున్నాం. రైట్, నా లెట్ us డీల్ విత్ దిస్. ఎంతమందికి ఇప్పటికే డిఫరెన్స్ అర్థమైంది? ఓకే, నా ఇప్పుడు ఎప్పుడైనా మీరు పాపం క్షమించమన్నారు కానీ బలహీనత క్షమించమని ఎవరిని అడిగారా? నా లెట్ us స్టడీ దిస్. 25వ కీర్తనకి వెళ్దాం, 9 నుంచి చదువుదాం. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. చూడండి, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఇక్కడ ఒక గుణాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. ఏం గుణం అది? దీనత్వం. ఎవరి బలహీనతను దేవుడు క్షమిస్తాడు? నౌ యూ నీడ్ టు రైట్ డౌన్ వన్ బై వన్. హూస్ ఇనిక్విటీ విల్ గాడ్ ఫర్గివ్. ఓకే, మొదట వాళ్ళు ఏమై ఉండాలంట? దీనులు. మీరు చూస్తే కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి వచనము ఏముంటుంది? ఎవరు ధన్యులంట? దీనులైన వారు ధన్యులు. దీనత్వం అంటే ఏంటి? వినయము గలవారు. నాకు దేవుడు కావాలా, మీరందరూ దీనులే, నాకు దేవుడు కావాలా అనుకునేవారు. ఐ వాంట్ గాడ్, ఈ దేవుడే ఆధారం, ఆయన వాక్యమే ఆధారం. నాకు చదువు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అయినా ఇదంతా దేవుడి నుంచే వచ్చిందని ఒప్పుకుంటూ ఉన్నావు కాబట్టి దాన్ని ఏమంటారు? దీనత్వం. రైట్, చూద్దాం, కంటిన్యూ. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. ఎవరైతే ఆయన వాక్యంలో నేను ఇంకా ఎదగాల, ఇంకా పరిశుద్ధంగా ఉండాలా, నా కోపాన్ని జయించాలా, నేను ఇంకా దేవునిలో ఎదగాల, నేను ఇంకా ఉపవాసం ఉండాలా, ఇలాగా అన్ని రంగాల్లో నేను దేవునికి ఇష్టడుగా ఉండాలనుకునే వారికి దేవుడు ప్రతి మార్గములో ఏం చూపిస్తాడంట? ప్రతి మార్గములో కృప చూపిస్తాడంట. ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ మెర్సీ అండ్ ట్రూత్ అంటూ సచ్ as keep his covenant and testimonies. నీవు నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని విడిచి రా అని అబ్రహాము ఆ నిబంధనని వెళ్తున్నాడు కాబట్టి అబ్రహాము బలహీనతను దేవుడు 2 సార్లు ఏం చేశాడు? క్షమించాడు. ఇస్సాకులో ఉండే బలహీనతను కూడా ఏం చేశాడు? క్షమించాడు. యాకోబులో ఉండే భయం అనే బలహీనతను ఏం చేశాడు? క్షమించాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అలాగని బలహీనతను ప్రోత్సహిస్తున్నాడా? నో, హీఈస్ నాట్. అలాగని అబ్రహాం భయపడేందుకు దేవుడికి ఇష్టమా? వద్దు, భయపడకూడదు. నేను నీకు చెప్పాను కదా ఆశీర్వదిస్తానని, నీ వల్ల భూలోకం ఆశీర్వాదం పడుతుందంటే. కానీ అయినప్పటికీ ఆ సమయంలో అతనికి భయం వేసింది. ఎందుకంటే మనం చూసేది నమ్ముతాం వినేదానికంటే. ఓకే, you know what is fear? Fear is an instance to manifest that what you are seeing or what you are going through will overtake what God has said. That is called fear. The moment or the time that is dominated by the circumstances rather than the promises, those times are called fearful times or the seasons. What is faith? What God said will overcome what I go through or what I am seeing. దాన్ని ఏమంటారు? విశ్వాసం. నీతిమంతుడు ఎలా నడుచుకుంటాడంట? విశ్వాసములంగా నడుచుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? విశ్వాసం అంటే ఏంటి? నా దేవుడు ఏం చెప్పాడో అది నా పరిస్థితులను
అధిగమిస్తుంది. వాట్ గాడ్ సెడ్ will help me overtake what I am going through or what I may face. That is called faith. What is fear? What you see or what you are going through will overtake what God said. Okay? That is called fear. నా పరిస్థితులే దేవుడు చెప్పిన దాన్ని అధిగమిస్తాయి. అది భయం. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు చెప్పింది నా పరిస్థితులను అధిగమిస్తాయి. ఈ లోబడని తనాన్ని, ఆ బలహీనతను క్షమించు అంటున్నాడు. అలా ప్రార్థించాడు గనక ఆ క్షణము నుంచి దేవుడు క్షమించేశాడు గనక వారు బలహీనతను ఒక్కసారి కూడా ఆయన ఆ తర్వాత ఆ బలహీనతను 40 సంవత్సరాలు వారిని చూడలేదంట. మరి నీ బలహీనత వల్ల రోగం వచ్చింది, దేవుడు నీ బలహీనతను చూడలేదంటే నీ దేహంలో వ్యాధి ఉండాలా పోవాలా? మరి బలహీనత ఇంకా ఉంది కదా. God is forgiven and is not seeing your weakness, so you are going to be free today. అయ్యా, తల్లిదండ్రుల యొక్క పాపాలు, శాపాలు, ఈ బలహీనతలు ఏమేమి ఉన్నాయో ఈరోజు పాపాలే కాదు, నీ సిలువలో బలహీనతలు కూడా క్షమించేసావు నాయన. ఈవెన్ ద వీక్నెసెస్, ద ఫ్యూచర్ సిన్స్ ఆర్ ఆల్సో ఫర్గివెన్ బై ద క్రాస్ లార్డ్. ఇట్స్ టూ పవర్ఫుల్. కాబట్టి ఇప్పుడు దేహములో బలహీనతలు తీసివేయడమే కదా, అద్భుతాలు చేయండి. నౌ దే ఆర్ పొజిషనింగ్ దెమ్సెల్వ్స్ టు మిరకల్స్. ఇప్పుడు గొప్ప అద్భుతాలు వారి జీవితంలో పొందుకోవడానికి వారిని సిద్ధపరుస్తున్నావు నాయన. ఈరోజు వాక్యం విన్న వారందరూ great miracles are happening in their life today. Next level. This is taking every believer to a high level. నాజరేయుడైన యేసు నామమున ప్రతి ఒక్కళ్ళు కొత్త స్థాయి అద్భుతాలు ఈ రోజు నుంచి మీ జీవితంలో చూచుదురుగాక. ఆమేన్.